నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అప్డేట్స్ చూద్దాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది కేంద్రం. ఎన్టీఏ నుంచి 47 మందిని తొలగించింది కేంద్రం. పలు జాతీయ పరీక్షలని నిర్వహిస్తోంది ఎన్టీఏ. జేఈఈ, నీట్తో పాటుగా పలు జాతీయ పరీక్షల్ని ఎన్టీఏ కండక్ట్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఎన్టీఏ ప్రక్షాళనకు నడుం బిగించింది కేంద్రం. దీంతో పాటుగా చాలా మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎన్టీఏలో వర్క్ చేస్తూ ఉన్నారు. శాశ్వత ప్రాతిపదికన ఎన్టీఏలో ఉద్యోగులను కూడా నియమించుకోబోతోంది. దాంతో పాటుగా నిపుణుల కమిటీని నియమించి వారిచ్చే సిఫార్సుల ప్రకారం ఎన్టీఏలో సంస్కరణలకు కూడా దిగబోతోంది కేంద్రం. కేంద్ర నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. చూస్తున్నాం ఇప్పటికీ 3 అంశాలు. ఒకటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అదేవిధంగా చట్ట సవరణ, ఇప్పుడు ప్రధానంగా ఎన్టీఏ ప్రక్షాళన కూడా చూస్తున్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం 47 మంది అధికారులను తొలగించబోతున్నారని. సో దానికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చేసింది. సో 47 మంది అధికారులను తొలగించారు. ప్రధానంగా ఈ ఎన్టీఏ 2017 నుంచి నడుస్తున్నటువంటి సంస్థ అయితే ఇందులో చాలా మంది డెప్యుటేషన్ పైన వచ్చినటువంటి అధికారులు ఉన్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ అధికారులు ఎక్కువగా ఉన్నారు. సో వీరిని ఉద్దేశించి వీరి ఉండడం వల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అనేక అవకతవకలు అక్రమాలు జరుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దానికి తోడు కంప్లీట్ గా ఈ మొత్తం వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఆ మేరకు సిజేపీకి అలాగే మిగిలినటువంటి వారందరూ కూడా ప్రధానమంత్రి అలాగే మంత్రులందరూ చెప్తున్నారు దీన్ని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి ఈ వ్యవస్థను కూడా భవిష్యత్తులో మరొకసారి పేపర్ లీక్ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళపైన లీగల్ అండ్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటాము అని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ డిప్యూటేషన్ పైన వచ్చిన వాళ్ళు శాశ్వతమైన ఎంప్లాయీస్ ఏనా? 47 మంది 47 మంది అధికారులు డెప్యుటేషన్ పైన వచ్చారు. 120 మందికి పైగా అవుట్ సోర్సింగ్ పైన ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎవరెవరు ఏంటి అనేది ఇంకా దానికి సంబంధించినటువంటి మైక్రో డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ప్రధానంగా ప్రస్తుతానికి అయితే భారీ కొరడా జులిపించింది. సో అధికారులు ఎవరైతే అలక్ష్యం వహించారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో దీనికి వల్ల దాదాపు 22 లక్షల కుటుంబాలు బాధపడ్డాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ 47 అధికారుల పైన కొరడా జుల్పించి వారిని తొలగించారు. వాళ్ళపైన న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఎన్టీఏ ప్రకటించింది. ఓకే వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.